హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అండి, ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే తులసి మాల వేసానండి. ఇంకా ఇంట్లోనే తులసి చెట్టు ఉంది కదా, కొన్ని తులసి అయితే మాల రెడీ చేశాను అనమాట. ఇంకా స్వామివారికి కూడా తులసి మాల అంటే ఇష్టం అని చెప్పేసి ఈరోజు వేసానండి. నాకు కూడా వేయాలనిపించింది. ఇంకా మన గార్డెన్లో అయితే పసుపు అయితే వచ్చిందండి, చాలా రోజులు అయిందని చెప్పి తీసాము. ఒక 1 kg పైన వచ్చిందనమాట. ఇంకా అత్తమ్మ, నేను లోపల ఉన్నా అండి, ఇంకా అత్తమ్మ తీసింది అనమాట. ఇంకా అందుకని వీడియో తీయలేదనమాట, తీసింది. ఇంకా వైకుంఠపురం టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా రష్ ఉంది ఆ రోజు. గుడిని అయితే చాలా బాగా అలంకరించారండి. ఇంకా ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా బాగా అనిపించింది. ఎండ కూడా తగలకుండా ఇలా కర్టన్స్ అవి కట్టేశారనమాట పైనుంచి. ఇంకా రోజైతే లైన్ చాలా ఉండే అండి. ఒక 2 లక్షల పైనే ఉంటారనమాట. మాకైతే అందరూ జనాలు అనమాట. ఒక 3 hours అట్లా పట్టిందనమాట మాకైతే. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఆ రోజు అయితే మా పిల్లలకి స్కూల్ ఉండే అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా మేమే వెళ్ళామన్నమాట, అత్తమ్మ నేను. ఇంకా వచ్చిన తర్వాత పిల్లలకి పన్నీర్ కూర అయితే చేశాను సాయంత్రం నైట్కి. ఇంకా పన్నీర్ బఠానీ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇంకా ఆనియన్స్ అవన్నీ ఏం వాడొద్దు కాబట్టి నేను నార్మల్గా టమాటోతోనే ఎక్కువ చేసేసాను, బఠానీలు వేసి కొన్ని. ఇంకా పిల్లలు కూడా పన్నీర్ కూర చాలా ఇష్టపడతారు కదండి, అందుకని ఇంకా పన్నీర్ కూరనే ఎక్కువ చేస్తాను అనమాట ఇంట్లో. ఈ పన్నీర్ కూరలోకి అయితే చపాతీ చేసినండి అట్లనే పిల్లల కోసం. ఇంక ఇంట్లో జొన్నలు అయితే అయిపోయినాయండి, అందుకని ఇంకా చపాతీ చేస్తున్నా ఎక్కువ ఈ మధ్యన అయితే. తీసుకురావాలి. ఇంకా నైట్కి అయితే రైస్ లేకుండా ఓన్లీ చపాతీ చేసానండి. అందరం చపాతీ తింటాం కాబట్టి ఇంకా సరిపోతుంది కర్రీ అని చెప్పేసి. ఇంకా పసుపు తీసినాం కదా అండి, ఆ నెక్స్ట్ డే అయితే మంచిగా వాష్ చేసి ఇలా ఉడికించి ఎండబెడితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ గిన్నెకి ఇవ్వాలి బయటకు. అది బాగా ఎండాలన్నమాట. ఇంకా గిన్నెకి ఇచ్చింది కూడా ఒక వీడియో పెడతా తర్వాత. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఇంకా ఇయర్ మొత్తం హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను అండి. ఇంకా రోజు మార్నింగే ఇంకా పూజ చేసేసుకొని ఇంకా స్వీట్ చేశానండి. గులాబ్ జామ్ అయితే మార్నింగే స్వీట్ చేసి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోగొట్టుకొని గణేష్ గడ్డ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అయ్యప్ప స్వామి పూజ ఉందని చెప్పారు మా స్వామి. ఇంకా టెంపుల్ దగ్గర పూజ కదండి, ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట మేము. ప్రతి సంవత్సరం జరుగుతుంది అయ్యప్ప పూజ అయితే అక్కడ, అందుకని ఇంకా ప్రతి సంవత్సరం వెళ్తాం పిల్లల్ని తీసుకొని. పూజ చాలా బాగా జరుగుతుందండి, చాలామంది కూడా వస్తారనమాట. ఇంకా ఆల్రెడీ అయితే స్వామి మాల వేసుకొని ఒక 1 month అయిందండి. ఇంకా కొన్ని డేసే ఉన్నాయన్నమాట స్వామి శబరికి వెళ్ళడానికి విడిముడి కట్టుకొని. ఇంకా చలి కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి బయట అయితే. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, ఇంటికి వచ్చేలోపు ఇంట్లో ఇంకా వంట చేసి తినేసామన్నమాట ఈవినింగే. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి.